క్రైస్తవుడు అనే ప్రతి ఒక్కడికి సిలువ అనేది చాలా విలువైనది. ప్రాణం కంటే ఎక్కువగా ఒక క్రిస్టియన్ ఆ సిలువను గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి నేను క్రైస్తవుని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి నిన్నటి రోజున మా క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసేలాగా, మా క్రైస్తవులకి బాధ కలిగేలాగా ఆ సిలువ మీద తొక్కుకుంటూ వెళ్ళి జనాల మధ్యలో మాట్లాడి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా క్రిస్టియన్ అయితే సిలువ గుర్తుకి ప్లస్ గుర్తుకి తేడా తెలియదా? జనాలు మొత్తం చూశారు, వేసింది సిలువ గుర్తు, అది ర్యాంప్ అని అడుగుతున్నారు. ర్యాంప్కి సిలువ గుర్తుకి తేడా తెలియదా? ర్యాంప్ అయినా సిలువ గుర్తు రూపాయన ఎందుకు వేశారు? దాన్ని ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సోదరులు ఖండించడం లేదు? భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి సీఎం చంపేస్తాడు, కేసులు పెట్టేస్తాడని? నేనైతే ఒక క్రైస్తవురాలిగా నేను భయపడ్డంలా. నా మతాన్ని నేను ప్రేమిస్తా, పరమతాన్ని గౌరవిస్తా. మరి నిజంగా క్రైస్తవులు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు, క్రైస్తవ సోదరులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, సంఘ నాయకులు ఉన్నారు. మరి మీరంతా ఉన్నట్టా చచ్చిపోయినట్టా? మన మతానికి అగౌరవపరుస్తుంటే నిన్నగాక మొన్న హైందవ సోదరులు వెంకటేశ్వర స్వామికి వెన్ను చూపించినందుకు పిచ్చ తిట్లు తిట్టారు జగన్మోహన్ రెడ్డిని. మరి మనకేమో సిగ్గున్నట్టా లేనట్టా? మనం గుండెల మీద వేసుకునే సిలువని వాడు కాళ్ళ కింద వేసి తొక్కుతుంటే మరి మనకి సిగ్గు కాస్తైనా ఉన్నట్టా లేనట్టా? దాన్ని కూడా వీరు గౌరవిస్తారా? దానికి కూడా జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పట్టేస్తున్నారా? సిగ్గుంటే నేను ఒక క్రైస్తవురాలిగా నేను స్పందించా. రేపు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఇదే గుడివాడ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను తగలపెడతా. మరి ఇప్పుడు మీ వంతు, మీరేం చేస్తారు? ఒక క్రైస్తవుడిగా దీన్ని ఖండించకపోతే నువ్వు క్రైస్తవుడివి కానట్టే, దేవుణ్ణి అవగౌరవపరిచినట్టే.